హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి భయ్య. వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. ప్రియమణి గారిది సెకండ్ ఫిలిం వస్తుంది, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఫిబ్రవరి 16th ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అందరికీ కాదు, ప్రీమియం ఉన్న వారికి. నాకైతే ప్రీమియం లేదు, జస్ట్ నార్మల్ సబ్స్క్రిప్షనే ఉంది. ఇంతకుముందు ఫస్ట్ ఫిలిం చూస్తే కామెంట్ చేయండి, సెకండ్ ఫిలిం ఎలా ఉంటుందో తెలియదు. టీజర్ అయితే బాగానే ఉంది, చూడాలి ఇకపై. అలాగే విక్టరీ వెంకటేష్ గారిది సైంధవ్ ఫిలిం February 2nd రిలీజ్ చేద్దాం అని చిన్న క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నారన్నమాట. రిలీజ్ అవుద్దో అవదో నెక్స్ట్ అప్డేట్లో ఖచ్చితంగా చెప్తా. మ్యాక్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ప్రైమోడు బాగానే ఇస్తాడు పైసలు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఫుల్ బిజీ అయిపోయారు భయ. ఆయనకి అవార్డు రావడం ఏమో కాదు, కానీ అసలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి సన్మానం చేసి ఆయనని కలిసి ట్విట్టర్లో ట్వీట్స్, ఇన్స్టాగ్రామ్, అసలు కంటిన్యూ బిజీ యార్. ఆయన ఎంతైనా తెలుగు ఇండస్ట్రీలో మాట్లాడుకోవాలంటే ముగ్గురు గురించి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మెగాస్టార్. వా, ఆ సౌండింగే ఫీలింగ్ వేరే లెవెల్ ఉండిద్ది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, సలార్, దేవరథ, ఫ్రెండ్, రాజ్మన్నార్ కుటుంబంకి చెందిన వ్యక్తిది ఇంకొక కొత్త పోస్టర్ వచ్చింది, ద గోట్ లైఫ్ అని. ట్రైలర్ ఇంతకుముందు ఎప్పుడో 4 months బ్యాకే అనుకుంటా రిలీజ్ చేశారు, కానీ చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఎవరన్నా చూడకపోతే ట్రై చేయండి. పోస్టర్ కూడా బాగుంది. మైత్రి ఫిల్మ్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు భయ. చూడాలి ఎప్పుడు ఏంది అనేది. 4th month రిలీజ్ అవుద్ది అనుకుంటా, 10th date చూడాలి ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది. పృథ్వీరాజ్ ఎంతమంది కంటే ఇష్టం కామెంట్ అయితే చేయండి, చూద్దాం. అండ్ రాశి ఖన్నా లేటెస్ట్ పిక్స్ ఇన్ బాలీవుడ్. ఇంతకుముందు రాశి ఖన్నా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు మరీ దారుణంగా డ్రెస్ వేసుకుంది. అంటే నా ఒపీనియన్ కాదు, చాలామంది ట్వీట్ చేశారు. ఎందుకంటే మంచి మంచి ఫిలిమ్స్ ఉన్నాయి. ఎప్పుడో ఊహలో గుసగుస మూవీ, అందులో చాలా బాగుంటుంది, ఏం సందేహం లేదు అనే సాంగ్లో ఎంత బాగుంటుంది ఆమె. ఇప్పుడు ఎలా అయిపోయింది అంతే. బాలీవుడ్కి ఒక్కసారి వెళ్తే ఆటోమేటిక్గా డ్రెస్, కాస్ట్యూమ్, డిజైనింగ్ తగ్గి, బట్టలు తక్కువ అయితే రెస్పెక్ట్ వెరైటీగా ఉంటుంది. అంత డిఫరెంట్ జోన్ ఉంటుంది. టాలీవుడ్ ఎంతైనా ఫీలింగే వేరు భయ టాలీవుడ్ అనేది. సలార్లో ఉన్న రాధారమ ఒక కొత్త న్యూ పిక్స్ అయితే ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే మృణాల్ ఠాగూర్ కూడా ఎందుకో ట్విట్టర్లో ఈరోజు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి అప్డేట్స్. పిక్స్ అయితే వేస్తే చూడండి, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ సూర్య అండ్ జ్యోతిక వాళ్ళు అసలు ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ చాలా స్లో ఉంటారు, వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటారు. బట్ ఈరోజు జ్యోతిక గారు ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక వీడియో పెట్టారు. వాళ్ళు వేరే కంట్రీలో ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా హాలిడే. హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. మూవీ ట్రక్ తెలుగు మళ్ళీ రేపొద్దున అప్డేట్స్ ఇస్తాను నేను. వెయిట్.